నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్। జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత జరిగే ఎన్నికల్లో మొగులపల్లి మండలం ఈసీపేట గ్రామానికి చెందిన యారా ముకుందం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు। ఈయన కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని పాలకులు అవినీతి దౌర్జన్యమే ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు। ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజాపాలన కొనసాగుతుందని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముకుందంను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి రాజు, రాజమల్లు రెడ్డి, రామరెడ్డి, ధనుంజయ మహేందర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆదిరెడ్డి, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు। అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ గారు ఉన్నారు, అతనితో మాట్లాడుతున్నాం। ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఇస్సిపేట గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి యారా ముకుందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా గ్రామ ప్రజలందరికీ కూడా మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము। ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే ఇవాళ ప్రజల తరఫున ఎవరైతే ప్రేమగా ప్రజల సమస్యల పట్ల ఆలోచించేటువంటి నాయకులు ఉంటారో, ప్రజల తలలో నాలుకలా నిలబడి ప్రజల కోసం పనిచేయడానికి ఎవరైతే చిత్తశుద్ధితో నిజాయితీతో ముందుకు వస్తారో అలాంటి నాయకులకు ప్రజలు అవకాశం ఇచ్చినట్లయితే ప్రజల కోసం రేయింబావులు కష్టపడతారు। అట్లాగే అభివృద్ధి విషయాల్లో కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరవనీయులు గంట సత్యాన్ని వెంటబడి పనిచేసుకునే అవకాశం ఉంటుంది। ఈరోజు ఇస్సిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లలో మరి సోదరుడు యార ముకుందం గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా సర్పంచ్గా నిలవడం జరిగింది। మరి స్వర్గీయ వారి పెద్దనాన్న అనేటువంటి యార కనకయ్య గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల వ్యవస్థ వచ్చిన తర్వాత 1956 నుండి ఏకదాటిగా 15 సంవత్సరాలు ఇస్సిపేట గ్రామ సర్పంచ్గా చేసినటువంటి వారి పెద్దనాన్న గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం। మరి తన సొంత ఆస్తులు అమ్ముకొని గ్రామాన్ని 15 సంవత్సరాలు అభివృద్ధి చేసినటువంటి ఆనాటి కాలంలో అభివృద్ధి చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అభ్యర్థి యారా ముకుందమని మరి తమ్ముడు వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడం కోసము మరి గ్రామస్తులంతా ఆశీర్వాదంతో, గ్రామస్తుల యొక్క ప్రోద్బలంతో మరి సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు ఇస్సిపేట గ్రామంలో పోటీ చేయడం జరుగుతుంది। మరి అట్లాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతున్నటువంటి సందర్భం। మరి అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో పెద్దలు ఎమ్మెల్యే గారైనటువంటి గండ్ర సత్యనారాయణరావు గారి యొక్క వారి ఆశీర్వాదాలతో వారు అభివృద్ధిని ముందుకు నియోజకవర్గాన్ని తీసుకుపోతున్నటువంటి సందర్భం। మరి వారి ఆశీర్వాదాలతో మరి గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తపనతోటి మరి గ్రామ ప్రజల అభిప్రాయం మేరకే సోదరుడు వచ్చి మరి అలా సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది। కాబట్టి ఇస్సిపేట గ్రామ ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున తమ్ముని యొక్క కత్తెర గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని దీవించాలి। గండ్ర సత్యనారాయణ గారు ప్రజలందరూ కూడా వారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరించి గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటేసి మరి పెద్ద ఎత్తున మేడతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి సందర్భంగా గుర్తు చేస్తున్నారు। కాబట్టి ఎవరో వేరే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి కుంటుపడుతుంది। వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి కానీ గెలిచిన ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ రాకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద కేంద్రీకరించకుండా వాళ్ళ ఈగో పద్ధతిలో వ్యవహరించే అవకాశం ఉంది। సాధారణ వ్యక్తులను, ప్రజలతో నిలబడే వాళ్ళను, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎన్నుకోవడం ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది। కాబట్టి ఇస్సిపేట గ్రామ ప్రజలు విఘ్నతతో ఆలోచించి మరి అవినీతి పరులైనటువంటి వాళ్ళను తిరస్కరించి, గుండాయిజం, రౌడీజం చేస్తామనే వాళ్ళని తిరస్కరించి ఈసారి విఘ్నతతో తీర్పునిచ్చి ఒక అభివృద్ధి ప్రదాతగా ముందుకెళ్ళేటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి। మేము మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము। కత్తెర గుర్తుతో ముందుకు వస్తున్నటువంటి యారా ముకుందరెడ్డి అన్నను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। ఇదే ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం సత్తన్నతోని అభివృద్ధి పనులు చేసుకోవచ్చు। యారా ముకుందరెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి
దాచుకునే వ్యక్తులను గెలిపిస్తే ఏం అభివృద్ధి చెందుతుంది, అదే చెందదు కనుక అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న యారా ముకుందరెడ్డిని అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలని మన రాజర్ల అశోక్ అన్న